సిద్దిపేట జిల్లా నర్మేటాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒక చిన్న వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది అక్కడ. అయితే ఆ ఘర్షణకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఎందుకు ఆ ఘర్షణ జరిగింది, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? శివాని, సిద్దిపేట జిల్లా నర్మేట దగ్గర నంగనూరు మండలం నర్మేట దగ్గర ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్యాక్టరీ సమీపంలోనే ఈ రోజు ఏంటంటే రైతు మేళా, రేపు 22వ తారీఖు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఉంది. దీనిలో భాగంగానే ఈ రోజు అక్కడ రైతు మేళాని ఏర్పాటు చేశారు. ఈ రైతు మేళా ప్రారంభించడానికి మండలితో పాటు మండలి అసెంబ్లీ స్పీకర్లతో పాటు మంత్రులు కూడా వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు గడ్డం వివేక్ కూడా వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దీంట్లో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ రఘునందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నడుస్తుండగా కొంతమంది కార్యకర్తల దుందుడుకు చర్యల వల్ల అక్కడ మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొంది. మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు హరీష్ రావుకి వ్యతిరేకంగా, వేరే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుండా పరిస్థితి. కొంతమంది నాయకులు కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు వినకుండా అదే విధంగా వ్యవహరించారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టి అక్కడ పరిస్థితుల్ని